8 జనవరి నెల 2024 రోజున లేట్ నైట్ ప్రాంతంలో నారాయణఖేడ్ పిఎస్‌కి ఒక కంప్లెయింట్ రావడం జరిగింది. ఈ కంప్లెయింట్‌లో ఓహ్, ఈ కంప్లెయింట్‌లో భాగంగా అంజుమ్ బేగం అనే మహిళ 30 సంవత్సరాల మహిళ అనుమానాస్పదంగా మృతి చెంది ఉంది అని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారని చెప్పి ఫిర్యాదు అందడం జరిగింది. వెంటనే మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ చేపట్టాము. ఈ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా అంజుమ్ బేగంకి రెండవ వివాహం జరిగింది. యూనిస్ ఖాన్ అతని భర్త పేరు. ఈ ఈ యూనిస్ ఖాన్‌కి మొదటి భార్య రఫత్‌కి నలుగురు సంతానం కలదు. రెండవ భార్య మృతురాలైనటువంటి అంజుమ్ బేగంని 5 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇతనికి ఈ రెండవ భార్య మృతురాలు అంజుమ్ బేగంకి 5 సంవత్సరాల పాప కలదు. ఈ మృతురాలు అంజుమ్ బేగం గత కొన్ని రోజుల నుండి భర్త అయినటువంటి నేరస్తుడు అయినటువంటి యూనస్ కి నాకు సొంత ఇల్లు కావాలి, నీ మొదటి భార్యకు సొంత ఇల్లుంది, నాకు ఆస్తిలో షేర్ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఇది మనసులో పెట్టుకొని భర్త అయినటువంటి యూనస్ నేరస్తుడు ఈమెను ఎలాగైనా చంపాలి, ఈమెను చంపేసినచో ఆస్తిలో వాటా ఇవ్వాల్సిన అవసరం ఉండదనే ఉద్దేశంతోని ఇతను ఈ యూనస్ వాళ్ళ అన్న కొడుకు అయినటువంటి అయూబ్‌తో ఒక వారం రోజుల కింద ప్లాన్ చేయడం జరిగింది. ఈ ప్లాన్‌లో భాగంగా ఏం చెప్పాడంటే సండే రోజు గాని, మండే రోజు గాని నేను వాళ్ళ పాపను తీసుకొని స్కూల్‌కెళ్ళిపోతాను. స్కూల్‌కెళ్ళిపోతే అప్పుడు అంజుమ్ బేగం ఇంట్లో ఒక్కతే ఉంటుంది. మీరు ఆ టైంలో వెళ్ళి చంపేయండి అని చెప్పి ముందే అనుకున్న పథకం ప్రకారం 8వ తారీఖు రోజు వీళ్ళ యూనుస్ యొక్క అన్న కొడుకు అయినటువంటి అయూబ్‌తో పాటు మరియు ఆ అయూబ్ యొక్క స్నేహితుడైనటువంటి ఒక జువెనైల్‌ను తీసుకొని వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మృతురాలైనటువంటి అంజుమ్ బేగం ఇంటికి వెళ్ళడం జరిగింది. యూనిస్ యొక్క ఆదేశాల మేరకు ఇంటికి వెళ్ళి చేతులతో గుద్ది కొట్టి చంపడం జరిగింది. ఆ తర్వాత యూనిస్ యొక్క ఆదేశాల మేరకు వీళ్ళు బయటకి ఎక్కడో బీదర్ పారిపోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ టైంలో మాకు నేరస్తుడైనటువంటి అయూబ్‌ని మార్నింగ్ శివాజీ చౌక్ దగ్గర అనుమానాస్పద పట్టుకోవడం జరిగింది. ఈ విచారణలో భాగంగా యూనస్ యొక్క ప్లాన్‌లో భాగంగానే ఇతను చంపానని చెప్పడం జరిగింది. ఇతనికి సహాయం కోసం ఒక జువెనైల్‌ని కూడా తీసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ఇన్వెస్టిగేషన్‌లో వీళ్ళ ముగ్గురిని కూడా కోర్టుకి రిమాండ్‌కి పంపేయడం జరిగింది.